ఏంటి తమాషాలు చేస్తున్నారా అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు దిల్ రాజు గారు మాట్లాడుతున్నారు. అంటే అసలు ఏం కుంభకోణం జరిగిన కాడ ఇట్లా చేస్తున్నారు అంటున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు సార్ మనం? అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు చేసిన కామెంట్స్ ని మనం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఏదో తెలిసి తెలియకనో ఫ్రస్ట్రేషన్ మాట్లాడతారు. వాళ్ళ స్టేట్మెంట్ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వాస్తవాలు వారికి తెలుసు, ఐటీ ఆఫీసర్ కి తెలుసు. సరే మనం వెయిట్ చేద్దాం ప్రెస్ మీట్ పెట్టిన దానిక. కాబట్టి వారు ఏదో ఒక బయట ఇవ్వాలి కాబట్టి వాళ్ళు బయట ఇస్తున్నారు. నా ఒక్కని మీద కాదు ఇండస్ట్రీ మీద జరుగుతున్నాయని ఇలాంటి ఏదో చెప్తున్నారు. సో అది వ్యక్తులు అంటేనే ఇండస్ట్రీ అంటేనే వ్యక్తులు, ఇండస్ట్రీ అంటేనే సమూహమైన గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ని మనం ఒక అసోసియేషన్, యూనియన్, ఇండస్ట్రీ అంటుంటాము. కాబట్టి దేర్ ఆర్ బ్లాక్ షిప్స్ ఆర్ దేర్, నాట్ ఓన్లీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ, ఎనీ ప్రొఫెషన్ దే ఆర్ దేర్. సో అలాంటి బ్లాక్ షిప్స్ తోటి చెడ్డ పేరు రావద్దు అనేది నేను కోరుకునేది. ఈ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులని పెద్దలను కూడా కోరుకునేది ఏంటంటే మీరే ఎక్స్పోజ్ చేయండి. ఇంత దూరం శ్రీనివాసరెడ్డి ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు, నా క్లయింట్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు, నా ద్వారా ప్రధానమంత్రికి మీ మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు. ఈ అన్నిటిని కూడా ఏంది మా ఉద్దేశము, సగటు ప్రేక్షకుడు పాపం వాడు కాయ కష్టం చేసి 300 రూపాయలు కూలీ నాలి చేస్తే అందులోంచి సినిమాకు పోతుండు. కాబట్టి అతని కుటుంబాన్ని దోపిడీ చేయకుండా మా యొక్క పోరాటం, న్యాయ పోరాటము ఇటు జ్యుడిషియరీలో ఇటు ఎగ్జిక్యూటివ్ గా ప్రధానమంత్రి దృష్టికి ఇట్లా తీసుకురావటం. దాంట్లో ఎవరి మీద, వ్యక్తుల మీద, సంస్థల మీద, ఇండస్ట్రీ మీద మాకు ఎలాంటి కోపాలు లేవు. ఆల్ ఆర్ ఫ్రెండ్స్,